వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. సినిమా పైరసీ కేసులో సంచలనం సృష్టించిన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవికి ఎట్టకేలకు ఊరట లభించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అతనికి హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గతేడాది నవంబర్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రవిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దక్షిణ భారత సినిమాలు, ఓటీటీ కంటెంట్ను అక్రమంగా అప్లోడ్ చేస్తూ సినీ పరిశ్రమకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగించాడనే ఆరోపణలతో రవిపై 5 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన నాటి నుంచి రవి జైల్లోనే ఉన్నాడు. గతంలో అతని బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు, హైకోర్టు తిరస్కరించాయి. తాజాగా మరోసారి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం కఠిన షరతులతో బెయిల్కు అంగీకరించింది. పాస్పోర్ట్ను కోర్టుకు సరెండర్ చేయాలి. ప్రతిరోజు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసుల ముందు హాజరు కావాలి. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదు. ఇంటర్నెట్ వినియోగించాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ నిబంధనలకు కట్టుబడి ఉండాలన్న ఆదేశాలతో రవి జైలు నుంచి బయటకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. ఐబొమ్మ సైట్ వల్ల కొత్త సినిమాలు విడుదలైన గంటల్లోనే పైరసీకి గురవుతుండడంతో చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో రవికి బెయిల్ లభించడం కేసులో కీలక పరిణామంగా మారింది.